అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కన్సర్న్ ఆఫీసర్ ఎవరు అరెస్ట్ చేసే అథారిటీ ఉంటుంది సార్? ఎవరైనా ఎస్ఐ ర్యాంక్ అరెస్ట్ చేయాలి. విత్ డ్రెస్ ఉండాలి కదా, విత్ యూనిఫామ్ బ్యాడ్జ్. చెప్తాడు అంటే యూనిఫామ్ అవసరం లేదా సార్? ఉంటాడు, లోకల్ పోలీస్ వాళ్ళు వాళ్ళు రాలేదు, వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకెళ్ళిచ్చారు. ఇప్పుడు తీసుకుపోయారు కాబట్టి మీ లోకల్ పోలీసు లేరు అక్కడ ఫస్ట్ పిక్ చేసినప్పుడు. సార్ మీకు ప్రొసీజర్ వయలేషన్స్ ఉంటే అక్కడ ఒకసారి చెప్పండి, మీకు ఐడియా ఉంటుంది. మీరు చాలా అరెస్ట్ చేసి ఉంటారు కదా, అరెస్ట్ చాలా చేసి ఉంటారు, ఎన్పీడబ్ల్యూ చేసి ఉంటారు, నార్మల్ అరెస్ట్ చేసి ఉంటారు కదా. ఒక ప్రొసీజర్ ఏంటి అసలు? ఒక ప్రొసీజర్ ఏముంటుంది అరెస్ట్ చేసేటప్పుడు? ఐడెంటిటీ కార్డ్ షో చేసిన డ్రెస్ లేకున్నాయి కదా సార్? డ్రెస్ లేకున్నాయి కదా, ఏం లేకున్నా ఐడెంటిటీ చెప్తే సరిపోతుంది. ఐడెంటిటీ చూపించిన తర్వాత సార్ నెక్స్ట్ అంటే ఇట్లా వారెంట్ ఉంది, లేకపోతే ఆయన కస్టడీ తీసుకునే పర్పస్ ఏంటో చెప్తే చెప్పినారా నీకు? ఏమైనా కస్టడీ తీసుకుని మీ ఆయనకి చెప్పిరా? లేకుండా కూడా అరెస్ట్ చేస్తారా? ఐడి కార్డు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ వేరేలా ఉన్నాయి. అట్లా అంటే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ వేరేలా ఉన్నాయి. ప్రతి ఈయన వదిలిపెట్టు కొన్ని నెటోరియస్ ఉంటాడు, యూనిఫామ్ అని పకడ్బందీ అంటున్నావు కదా. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫస్ట్ చెప్పిన వేరు అని చెప్పినాను. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నాను. చూడు అది మనకు కాదన్నా. ఇప్పుడు నేను 5 రోజుల క్రితం ఏమైందంటే, ఒక చిన్న కేసులో తాడిపత్రికి వెళ్ళి ఎల్బినార్ సెక్టార్లో అరెస్ట్ చేసానికి వచ్చి వాళ్ళు ఫస్ట్ ఎల్బినార్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేది. ఎందుకంటే వాళ్ళు పోలీసు వాళ్ళు రౌడీలా ఏమో అర్థమైతలేదు. మిమ్మల్ని చూసి నిజమే ఎల్బినార్ పోలీసు వాళ్ళని పంపించారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ ఐడి కార్డు కూడా ఫేక్ ఐడి కార్డు అంతే కదా. కిడ్నాప్ అవుతుంది. పేపర్ అన్న ఒక పిటిషన్ ఇచ్చారు, దాన్ని బట్టి ఇచ్చారు. ఇచ్చారు అందరికి. ఇంతమంది మాట్లాడుతున్నారు, ఏదో టెస్ట్ చేస్తున్నట్టు. 2 గంటలు ఉంటే మాట్లాడదాం. మీ మీద ఇష్యూ కూడా కాదు, జనరల్ గా కొన్ని డౌట్స్ మాకు తెలుసుకుంటే బెటర్. మాకు కొన్ని తెలుస్తున్నాయి ఇన్ఫర్మేషన్, అది మీ నుంచి తెలిసింది ఇంకా బాగుంటుందని మాకు ఆలోచన. అసలు పెట్టిన కేసే ఫేక్ కేసు, ఆ కేసులో మళ్ళీ ఈ షో అంతా ఇదంతా ఇప్పుడు అది ఎర్రి బుక్కి ఎర్రి దానికి తెలియకపోతే ఏపీ పోలీసులు అట్లా ఉన్నారు. దేశద్రోహం కేసు పెట్టి వచ్చినప్పుడు మాట్లాడితేనే మన పోలీసులు ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము ఇళ్ళ చేతిలో ఏముంటది లేదని అది గవర్నమెంట్ వాళ్ళు ఆ పైన అంతా ఒక్కటి కూర్చొని ఉన్నారు. మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే బ్యాలెన్స్ మీకు చూపించారు, మీరు అయిపోయింది. బట్ అరెస్ట్ ప్రొసీజర్ ఒకటి, అమ్మాయితో మిస్బిహేవ్ 2, మూడోది వచ్చేసి ఆ అమ్మాయి ఒక మొబైల్ దొంగతనం చేసింది కనీసం ఇవ్వకుండా. సో ఈ 3 మిస్టేక్స్ కనబడుతున్నాయి. అది వెరిఫై మీ వీడియోలో అయితే క్లియర్ కట్ గా అమ్మాయిని అటు ఇటు ఉన్నాయి క్లియర్ గా. ఎస్ఐ గారి నెంబర్ పంపిస్తే ఎస్ఐ గారితో మాట్లాడి వీడియో వచ్చింది కదా, క్లియర్ కట్ ఉంది అలా.
మేము ఐడెంటిఫై చేసింది సిఐని ఐడెంటిఫై చేసినాం. మీతో ఎవరున్నారో తెలియదు. బండి నెంబర్ ఒకటి ఉన్నది క్లియర్గా. మీకు బండిలో పంపిస్తాను. ఇంకా మెట్ల మీద కూడా చాలా దారుణంగా జరిగింది కానీ అవి ఆ విజువల్స్ లేవు. ఇదైతే డైరెక్ట్ విజువల్, ఇది డైరెక్ట్ విజువల్. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ మీ లోకల్ పోలీస్కి అయితే వచ్చి మీ అసిస్టెన్స్ తీసుకోవాలి కదా. ఆడ ఇష్యూ జరిగిన తర్వాత మీకు ఫోన్ వస్తే మీ వాళ్ళు వచ్చిందండి. ఇష్యూ జరిగిన తర్వాత మీరు అక్కడే తీసుకుపోతారని రెసిస్ట్ చేస్తుంటే అప్పుడు ఫోన్ చేసి లోకల్ వాళ్ళందరూ తిరగబడితే అప్పుడు ఫోన్ చేస్తే మీ పోలీసు వాళ్ళు అప్పుడు వచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ నుంచి ఏపీ నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు ఒక అరెస్ట్ చేసినప్పుడు ప్రొసీజర్ ఏంటి సార్? చేసినాక మేము దీన్ని కేసులో మేము లీగల్ జనరల్ గా ప్రొసీజర్ మీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదా? తర్వాత చేశారు చేసినప్పుడు మీ ముందు చేయలేదు. ముందు చేయలేదు ఎందుకంటే లోకల్ పోలీస్ తెలిస్తే మీ కానిస్టేబుల్ లేకపోతే మీకు సంబంధించినటువంటి ఎవరు రిప్రజెంటేటివ్ ఎవరో ఉంటారు కదా సార్. ఒకసారి నేను మా సార్ ఎందుకంటే ట్రాన్సిట్ అవసరం లేదా సార్? ట్రాన్సిట్ ఆర్డర్ ఏం అవసరం లేదా? బిఫోర్ 24 hours నాకు అంటే ఎట్లా అట్లా తీసుకోవచ్చు అన్నమాట. ఎక్కడైనా లోకల్ మేజిస్ట్రేట్ ఢిల్లీ వర్సెస్ పంజాబ్ పంజాబ్ కేసు రీసెంట్ గా జరిగింది. సేమ్ ఇదే ప్రొసీజర్ జరిగింది. అంటే ఢిల్లీ నుంచి ఎక్కడ తీసుకున్నాను పంజాబ్ పంజాబ్ పోలీసు లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యాను. అమ్మాయి సరే ప్రొసీజర్ ఫాలో అయినరా లేదా పక్కన పెడితే చూద్దాం మరి ఆ బడంగ్ సిఐకి సంబంధించినటువంటి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో తను క్లియర్ గా అమ్మాయితో మిస్బిహేవ్ చేసినటువంటి విజువల్ ముందే ఇక్కడ ఇంటిమేట్ చేసి లోకల్ నుంచి మహిళా పోలీస్ తీసుకుపోయి తీసుకురావాలి యాక్చువల్గా. చూస్తాం. మీకైతే ఈ విజువల్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి కదా, మీరు చూడండి. అవి మా ఏం లేదు, వాళ్ళు అంత ప్రాపర్గా ఉండేది ఉంటే ఇష్యూ లేదు. పోలీసు వాళ్ళను లోకల్ ఇంటికి పోయినప్పుడు మహిళా పోలీసు వాళ్ళు అయితే ఉండాలి కదా, ఎవరన్నా డిస్టెన్స్ జరుగుతుందని. ఇంత ముందు కూడా వచ్చిండు ఆయన, లాస్ట్ టైం వచ్చిండు అసలే వితౌట్ వారెంట్ వస్తేనే పంపించేసినాం. లాస్ట్ టైం మేమే ఉన్నాం. అప్పుడు కూడా మేము ఆడ ఉన్న తర్వాత ఆయన ఫస్ట్ ఎల్బీ నగర్ అనుకుని ఎల్బీ నగర్ చెప్పి తర్వాత మళ్ళీ సర్ నగర్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వస్తే ఆ లోకల్ పోలీస్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఆయన తెలిస్తే ఆయన సేమ్ పర్సన్ వచ్చి లాస్ట్ టైం సేమ్ రిపీట్ ఇప్పుడు మళ్ళీ అయింది. మాకు అది ఒకటి అక్నాలెడ్జ్మెంట్ వస్తే తీసుకోలేదు. మిస్టేక్స్ ఒకటి అమ్మాయి తోటి వీడియో కూడా మా దగ్గర ఉంది. రెండోది అమ్మాయి మొబైల్ దొంగిలించుకోలేదు చెప్పినా కానీ వాళ్ళు అది కూడా ఎక్స్ట్రా యాడ్ కావాలి. పేట సిఐ శ్రీనివాస్ ఆ నెంబర్ ఉంది, ఫోన్ ఇస్తాను మీకు పంపించరా, మీకు వాట్సాప్ చేస్తాను. నెంబర్కి వస్తుందండి. నెంబర్ తీసుకుంటుంది అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు కదా. మహేందర్
మీకు ఇచ్చిన దానికి మరి అయినా కానీ ఒక కాపీ కావాలి కదా, ఏం కాగితం కూడా తెలవాలి కదా. రిసెప్షన్ మేడమే కావాలి. తీసుకుంటాం